హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ గ్రూప్స్లో కూడా. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఒకవేళ యాప్ పని చేయకపోతే రీఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ ఇందుట్లో జేఎన్టీయూ అనంతపూర్కు సంబంధించిన 2122, 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి, పేపర్ వాల్యుయేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. అయితే 21 బీటెక్‌లో వచ్చేసరికి R23, R19, R20, R19, R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారండి. 22లో R20, R19, R15 రెగ్యులేషన్ వాళ్ళు. 31లో R20, R19, R15 రెగ్యులేషన్. 32లో R20, R19, R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. అయితే 21 బీటెక్‌కి సంబంధించిన అప్డేట్ ఇంతకు ముందు ఇచ్చానండి. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే అది స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను ఆల్రెడీ. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందో అది చెప్పుకునే పోయే ముందు 22 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ సప్లీ కూడా స్టార్ట్ అయిపోయినాయి యూనివర్సిటీలోనే. 31 బీటెక్ స్టార్ట్ అయినాయి. 32 బీటెక్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉందన్నమాట. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పకపోయే ముందు రిజల్ట్స్ వచ్చేసరికి 21 బీటెక్ వచ్చేసరికి ఆఫ్టర్ పొంగల్ రిలీజ్ అవుతాయండి. అంటే జనవరి 20 ఆ టైంలో మీకు 21 బీటెక్ 22 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట జేఎన్టీ అనంతపూర్. ఇక 31, 32 వచ్చేసరికి ఫిబ్రవరి అవుతుందండి. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే సో జేఎన్టీయూ అనంతపూర్ది పేపర్ వాల్యుయేషన్ ఈజీ అంటానికి లేదు, మీడియం అంటానికి లేదు, హార్డ్ అంటానికి లేదు. చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుందండి. రూల్స్ ప్రకారం జరుగుతుందండి. రాసిన వాళ్ళకి రాసినట్టు న్యాయం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే పాత రెగ్యులేషన్‌లో జరిగిన కొన్ని తప్పిదాల వల్ల ఇంతకుముందు నేను వీడియోస్‌లో చెప్పాను. ఏంటంటే పేపర్ వాల్యుయేషను చెక్ కరెక్షను వల్ల చాలామంది ఫెయిల్ అయ్యారు. రివాల్యుయేషన్ పెడితే కొంతమంది పాస్ అయ్యారు. సో అప్పటి నుంచి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా చేయకపోతే ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత ఫెయిల్ అయ్యి రివాల్యుయేషన్‌లో పాస్ అయితే స్టూడెంటు అప్పుడు ఫస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే చేశారో వాళ్ళకి వచ్చేసరికి లైఫ్ టైమ్ బ్యాన్ చేస్తాం పేపర్ వాల్యుయేషన్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి ప్రతి సబ్జెక్ట్ కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది బాగానే జరుగుతుంది. రాసిన వాళ్ళకి రాసినట్టు. అయితే ఇందుట్లో మీకేమన్నా సబ్జెక్ట్స్ సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో తెలియాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో ఆ పేపర్ వాల్యుయేషన్ గాని, రిజల్ట్ సంబంధించిన అప్డేట్ గాని ఇదండి. ఇంకా కొత్త అప్డేట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా పెడతాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్‌లో కాల్ చేయండి. ఇక 22 బీటెక్, 32 బీటెక్‌కి ఏమన్నా సబ్జెక్టులు ట్రిపుల్ ఈ పరంగా గాని, ఇంకా వేరే ఈసీఈ వీళ్ళవి నేను చెప్పగలను ఏమన్నా ఉంటే మీకు ట్యూషన్ కావాలి అనుకుంటే అయి యూనిట్స్ పరంగా అయినా, టాపిక్స్ పరంగా అయినా సరే, లేకపోతే మొత్తం హోల్ సబ్జెక్ట్ పరంగా అయినా కానివ్వండి. కాల్ మీ ఫర్ యాప్‌లో కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.